పైన అయితే ఇంకా చాలా బాగుండేది, బికాజ్ పైనుంచి ఇంకా వ్యూ మంచిగా కనిపిస్తుంది కదా, అట్లా బాగుండేది. బట్ అన్ఫార్చునేట్లీ అసలు రూమ్స్ లేవంట. సో ఐ థాట్ ఇదంతా హెల్దీ కాదనిపించింది గైస్, బికాజ్ మొత్తం కలర్ వేస్తున్నారు వాళ్ళు, కలర్లో ఫిషెస్ని పెట్టి ఉంచుతున్నారు. సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది మోజీ గర్ల్. మేమైతే సూర్యలంకకి స్టార్ట్ అయిపోయాము. ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్, అసలు చాలా అంటే చాలా మంచి బీచ్ వ్యూ ఉంటుంది అక్కడ. యాక్చువల్లీ వీ స్టార్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్. ఎర్లీ మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యాము అనుకుంటా. టోటల్ మాకు 4 to 5 hours జర్నీ పట్టింది. కాదు, 7 hours జర్నీ పట్టింది హైదరాబాద్ టు బాపట్ల సూర్యలంక బీచ్. చాలా టైం పట్టింది గాయస్, అసలు ఇట్స్ టూ లాంగ్, బట్ చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేయవచ్చు. ఇప్పుడు మనం వెళ్ళేది అక్కడున్న హరిత హోటల్స్లో మేము ముందే బుక్ చేసుకున్నాము. సో అక్కడ వ్యూ అయితే చాలా బాగుంది, అసలు ఈ గ్రీనరీ ఆ ఫ్లవర్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అయితే మేము ముందు రోజే బుక్ చేసుకున్నాము, వీకెండ్స్ కాబట్టి కొంచెం ప్రైస్ 4,500 అలా పడింది ఇద్దరికి ఒక రూమ్. అయితే ఏంటి అంటే బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ కాటేజెస్ ఉన్నాయి కదా, వీటిని అన్నిటినీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మాకైతే కొత్తది ఇచ్చారు, అసలు చాలా మంచిగా మోడిఫై చేశారు వీటిని. ముందున్నవే కానీ అవన్నీ ఓల్డ్ అయిపోయాయి అని చెప్పి ఇప్పుడు రెనోవేట్ చేస్తున్నారు. ఇదైతే రూమ్ మాది, చాలా బాగుండే, కూల్గా కూడా అనిపించింది. ఇది మా రూమ్ టూర్ అనేది నేను మీకు చూపిస్తాను. ఇవి ఓపెన్ చాలా బాగుంది. ఇక్కడ 2 sofas ఇచ్చారు మనకి, 2 sofas విత్ డిన్నర్ ఏదైనా చేయడానికి మంచిగా టేబుల్ ఇచ్చారు. అండ్ ఆల్సో ఇక్కడ నుంచి మనకి వ్యూ ఇలా కనిపిస్తుంది, మంచిగా కర్టెన్స్ ఇచ్చారు. ఇక్కడ నుంచి మనకి వ్యూ కనిపిస్తుంది. యాక్చువల్గా పైన అయితే ఇంకా చాలా బాగుండేది, బికాజ్ పైనుంచి ఇంకా వ్యూ మంచిగా కనిపిస్తుంది కదా, అట్లా బాగుండేది. బట్ అన్ఫార్చునేట్లీ అసలు రూమ్స్ లేవంట. సో ఇది బెడ్, ఇప్పుడే కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో కొన్ని రూమ్స్ అయ్యాయి, రూమ్స్ ఇచ్చారు. ఇది అయితే కంప్లీట్గా మనకి ఇచ్చే బెడ్, బిగ్ సైజు, చాలా బాగుంది. మేము మా హస్బెండ్ నేను వచ్చాము. సో 2 adultsకి. అండ్ ఇక్కడ మంచి మనకి బెడ్ సైడ్ డ్రావర్ ఇచ్చారు, సాకెట్స్ అన్నీ బాగున్నాయి. అండ్ ఆల్సో దే ప్రొవైడెడ్ ఏసీ, అండ్ మేము ఏసీ రూమ్ బుక్ చేసుకున్నాం. 2 fans కూడా ఉన్నాయి దాంతోపాటు, అండ్ టీవీ ప్లస్ కబోర్డ్స్. ఇక్కడ చాలా ఎన్ని డేస్ ఉండాలనుకున్నా అన్ని డేస్ ఉండొచ్చు, అంత బాగున్నాయి. సో గుడ్. అండ్ ఇక్కడ మన లగేజ్ పెట్టుకోవడానికి, అండ్ ఆల్సో ఇక్కడ కబోర్డ్స్ కూడా ఇచ్చారు. ఇటు సైడ్ ఒక చిన్న రూమ్ లాగా ఉంది, ఆ రూమ్ నుంచి ఈ రూమ్కి ఒక చిన్న రూమ్ లాగా ఉంది. ఇటు సైడ్ వాష్రూమ్, వెస్టర్న్ కమోడ్. ఇక్కడ నుంచి బీచ్ కనిపిస్తుందా, అక్కడ బీచ్ ఉంది. విల్ గో దేర్ అండ్ విల్ ఆల్సో. సో ఇదైతే బయట కంప్లీట్ బీచ్ సైడ్లో ఇలా షాపింగ్ ఏరియా ఉంది, లైక్ స్టాల్స్ ఉన్నాయి చాలా. ఇక్కడికి వస్తే మీరు అస్సలు మిస్ అవ్వకుండా ఉండాల్సింది ఏంటి అంటే ఫిష్ ఫ్రై. ఇక్కడ ఫిష్ ఫ్రై ఇస్తారు మనకి, చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ ఇవన్నీ ఇట్లాంటివి చేసి ఉంటాయి, మీరు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. డిఫరెంట్ షెల్స్తో చేసి ఉంటాయి, ఇలా ఫిష్ అన్నిటిని పెడతారు. బట్ ఐ థాట్ ఇదంతా హెల్దీ కాదనిపించింది గైస్, బికాజ్ మొత్తం కలర్ వేస్తున్నారు వాళ్ళు, కలర్లో ఫిషెస్ని పెట్టి ఉంచుతున్నారు. సో అది కంప్లీట్ డీప్గా ఆయిల్లో ఫ్రై చేస్తున్నారు. బట్ వన్ టైం ఎక్స్పీరియన్స్ లాగా ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మేమైతే ట్యూనా ఫిష్ కావాలని అడిగాము, లైక్ మాకు తెల్ల వాళ్ళు చెప్పారు. సో మేము అది తీసుకున్నాం, కొంచెం కాస్ట్లీ అయినా. అండ్ ఇక్కడ ఈ డ్రై ఫిషెస్ కూడా దొరుకుతాయి. ఇవైతే నిజంగా ఏమంటారు, ప్యూర్ అంటారు కదా, అట్లాంటివే. వాళ్ళు డైరెక్ట్ బీచ్ ఇక్కడ పడుతున్నారు, చూశారు కదా.
ఇట్లా ఫిషింగ్ చేసి వాళ్ళు తీసుకొస్తారు. తీసుకొచ్చిన వాటినే అక్కడ అన్నీ ఎండబెట్టి కనిపిస్తాయి మనకి. అవి డ్రై అయ్యాక వాటిని అమ్ముతారు. మీరు కావాలనుకుంటే డ్రై సీ ఫుడ్ అక్కడ తెచ్చుకోవచ్చు. అండ్ బీచ్ గాయస్ ఇదే. యాక్చువల్గా హరిత హోటల్కి అక్కడ నుంచి మనకి వ్యూ కూడా కనిపిస్తుంది. పక్కనే బీచ్ ఉంటుంది. సో అక్కడ స్టే చేసుకున్న ఉన్న వాళ్ళకి అసలు చాలా హాయిగా అనిపిస్తుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు, అట్లా కాసేపు బీచ్ సైడ్ కూర్చోవచ్చు. సిట్టింగ్ కూడా చాలానే ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సన్ రైజ్ చూడవచ్చు, మనం సన్సెట్ కూడా చూసుకోవచ్చు. చాలా బాగుంటుంది యాక్చువల్గా. వి కంప్లీట్లీ ఎంజాయ్డ్ దిస్ ట్రిప్ గైస్. యాక్చువల్గా మేము 1 నైట్ స్టే చేసాము. బట్ మాకు జర్నీకి చాలా టైం పడినట్టు అనిపించింది. బట్ ఓవరాల్గా అయితే మేము ముందు రోజు వెళ్ళినప్పుడు బీచ్లో చాలా టైం స్పెండ్ చేసి ఆ రోజు నైట్ అక్కడ పడుకున్నాము. అండ్ ఇంకొక థింగ్ గైస్, ఫుడ్ బాగుంది. ఇక్కడ వీళ్ళు ప్రిపేర్ చేస్తున్న ఫుడ్ అయితే చాలా బాగుంది. మనకి ఇక్కడ వెళ్ళిన దగ్గర ఫుడ్ ఒకటే కష్టం అనిపిస్తుంది కదా, బట్ ఇక్కడ ఫుడ్ బాగుంది. మేము చిల్లీ చికెన్ అండ్ ఒక చికెన్ బిర్యానీ విత్ కర్డ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాము. లాస్ట్కి కర్డ్ రైస్ వల్ల చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ ఇది నైట్ టైం వ్యూ గైస్. అసలు అక్కడ వచ్చే గాలి మాత్రం హెవెన్. అసలు ఆ గాలిలో ఆ బీచ్ సౌండ్స్కి ఈ కాటేజ్ లైటింగ్స్కి ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీరు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా మీకు టైం ఉంటే వెళ్ళండి. వీకెండ్ మేము జస్ట్ ఫ్రైడే రోజు నైట్ స్టార్ట్ అయ్యాము. లైక్ మా దగ్గర నుంచి హైదరాబాద్కి వెళ్ళాము. నైట్ హైదరాబాద్లో స్టే చేసి మార్నింగ్ హైదరాబాద్లో స్టార్ట్ అయిపోయాము. ఆఫ్టర్నూన్ వరకు రీచ్ అయిపోయి కొంచెం సేపు బీచ్లో ఎంజాయ్ చేసి ఈవినింగ్ నైట్ ఇక్కడ స్టే చేసాం. నెక్స్ట్ సండే రోజు మార్నింగ్ మళ్ళీ వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి కొన్ని పిక్చర్స్ తీసేసుకొని కాసేపు బీచ్ దగ్గర యాక్టివిటీస్ కొన్ని చేసేసి అక్కడ ఉండి మళ్ళీ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వరకు మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఈవినింగ్ వరకు లైక్ అరౌండ్ 6:30-7 నైట్ ఆ టైం వరకు రీచ్ అయిపోయాము మా ప్లేస్కి వచ్చే వరకు. హైదరాబాద్ నుంచి మేము ఉండేది యాక్చువల్గా మేము స్టార్ట్ అయింది హైదరాబాద్ నుంచి 3 hours పడుతుంది మాకు. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము మేము ఇక్కడ ఉండడం వల్ల. బట్ చాలా ఎంజాయ్ చేస్తారు గైస్, ట్రస్ట్ మీ. వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి. మంచి వీకెండ్ ట్రిప్ ఇదైతే. అయితే ఒకటి బెస్ట్ సజెస్ట్ ఏం చేస్తానంటే, నేను హైదరాబాద్ టు విజయవాడ హైవే మీద నుంచి మీరు బాపట్ల దగ్గరికి వెళ్ళండి. అది బెస్ట్ రూట్. మేము ఫస్ట్ వెళ్ళేటప్పుడు వేరే రూట్లో వెళ్ళాము, రోడ్స్ ఏం బాగాలేవు. బట్ రిటర్న్లో విజయవాడ హైవేస్ నుంచి వచ్చాము. అసలు చాలా బాగున్నాయి. మార్నింగ్ అయితే లేచిన వెంటనే ఫ్లవర్స్ కనిపించాయి. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అసలు ఈ ఫ్లవర్స్ని చూస్తూ ఇక్కడ కాసేపు కూర్చోవాలనిపించింది. సన్ రైజ్ అయితే ఇందాకే అయింది. చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. చూడండి అసలు మార్నింగ్ వ్యూ ఎంత ప్లెజెంట్గా ఉందో ఇక్కడ. చాలా సైలెంట్గా ఇవన్నీ సేమ్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది గైస్. గాయస్ ఇక్కడ ఉన్న వాళ్ళకి, స్టే చేసిన వాళ్ళకైతే మార్నింగ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఇడ్లీ, బోండా అండ్ పొంగల్ పెట్టారు. చాలా బాగుంది ఫుడ్ అయితే. వి ఎంజాయ్డ్ ఇట్. అలా తిన్న తర్వాత అండ్ టీ, కాఫీ కూడా అవైలబుల్ ఉంటాయి. టీ ఇందులోనే ఉంటుంది, బట్ కాఫీ పే చేయాలి. తర్వాత ఇలా ఒక రైడ్ చేసేసి ఆ తర్వాత మేము కాసేపు స్పెండ్ చేసేసి రిటర్న్ అయిపోయాం. యాక్చువల్గా చీరాల కూడా ఉండే ప్లాన్లో, బట్ టైం లేక మేము వెళ్ళలేదు. బట్ చాలా దగ్గర గాయస్, జస్ట్ 10 kilometers అవేలో ఉంటుంది. మీరు కావాలనుకుంటే అది కూడా చూసుకొని రిటర్న్ అవ్వచ్చు. ఇంతే గాయస్, ఇక్కడితో ఈ వ్లాగ్కి ఎండ్ చెప్పేద్దాం. అండ్ మేము రిటర్న్ అయిపోయాము, సేఫ్గా రీచ్ అయిపోయాం. మీకు ఇన్ఫర్మేషన్ అంతా యూజ్ అయిందని అనుకుంటున్నారు. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అండ్ మేము రిసార్ట్స్ ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. మీరు వెబ్సైట్లోకి వెళ్తే, మీకు పేజ్లోకి వెళ్తే కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్.